బ్రేకింగ్ న్యూస్. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఓటు వేయడానికి సినీ లోకం తరలి వస్తోంది. ఈ ఎన్నికలు పెద్ద ప్రొడ్యూసర్స్ వర్సెస్ చిన్న నిర్మాతలుగా మారినట్లు కనిపిస్తోంది. ఇక పోలింగ్ కేంద్రం వద్ద పోటాపోటీ నెలకొంది. తమ ప్యానెల్కే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఓటు వేయడం కోసం సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులందరూ తరలి వస్తున్నారు. ఈ ఎన్నికలు పెద్ద ప్రొడ్యూసర్స్ వర్సెస్ చిన్న ప్రొడ్యూసర్లుగా మారినట్లుగా కనిపిస్తోంది. పోలింగ్ కేంద్రం వద్ద పోటాపోటీ నెలకొంది. తమ ప్యానెల్కు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. అక్కడ వచ్చేటువంటి ఓటు వేయడం కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ప్యానెల్లో ఎవరైతే పోటీలో ఉన్నారో తమ ప్యానెల్కే ఓటు వేసి తమను గెలిపించాలి అంటూ చివరి నిమిషం దాకా కూడా వాళ్ళు ఓటు వేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు వచ్చేటువంటి ఓటర్లకి. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సంబంధించి. సుజాత, ఇప్పటిదాకా అంటే ఎన్ని ఓట్లు పోలినట్టుగా చెబుతున్నారు? ఇంకొక గంటన్నరలో పోలింగ్ ముగియబోతోంది. సో అక్కడ ఎట్లా సాగుతుంది పోలింగ్? ఎంత హోరాహోరీ పోటాపోటీగా కనిపిస్తోందా? రాజేష్, ఫిలిం ఛాంబర్ ఎన్నికలకి సంబంధించి ఫిలిం ఛాంబర్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణంగా కనిపిస్తుంది. ఎందుకంటే 4 సెక్షన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రొడ్యూసర్స్, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈసారి 2 సంవత్సరాలు ముగిసినా కూడా మరో 6 నెలలు అదనంగా ఎన్నికలు జరగకుండా పోస్ట్ పోన్ కావడంతో ఈసారి జరిగేటువంటి ఎన్నికలు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని చెప్పేసి పిలుపునివ్వడంతో అదేవిధంగా భారీ ఎత్తున ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అదేవిధంగా మన ప్యానెల్ 2 ప్యానెల్స్ కూడా వచ్చినటువంటి వాళ్ళని ఓటు వేయాలి, మమ్మల్ని గెలిపించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలము 21% మాత్రమే పోలింగ్ అయింది. అయితే నిర్మాతల సెక్టారు 1647 ఓట్లు ఉండగా పోలైనవి 385, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ ఓట్లు 623 ఉండగా పోలైనవి 171 మాత్రమే. ఎగ్జిబిటర్ సెక్టర్ ఓట్లు 913 ఉండగా పోలైనవి 171. స్టూడియో సెక్టర్ ఓట్లు 104 ఉంటే పోలైనవి 36. 3287 ఓట్లలో పోలైనవి 700 మాత్రమే. అంటే 21% మాత్రమే ఓట్లు అనేది పోలింగ్ అయ్యాయి. మరో గంటన్నర లోపు పోలింగ్ కూడా ముగియనుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరికి అయితే ఓటు హక్కు ఉందో ఈ 4 సెక్టార్లకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి తమ ఓటుని వినియోగించుకోవాలి. ఫిలిం ఛాంబర్ యొక్క భవిష్యత్ని నిర్ణయించేది ఈ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళేటువంటి ఓటు వినియోగించుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఎవరి ప్యానెల్కి ఓటు వేస్తే ఎలాంటి లాభాలు జరుగుతాయి అని చెప్పేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు ఓటర్లతో మాట్లాడుతుంటే మరోవైపు మన ప్యానెల్ మాకు ఓటు వేయండి అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్కొక్కరు 32 ఓట్లను వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే ఒక్కొక్కరు 32 ఒక్కొక్కరు ఉపయోగించుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ని బ్యానర్స్ ఉంటే అన్ని 32 ఓట్లు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఎక్కువ బ్యానర్స్ ఉన్నప్పుడు ఎక్కువ వేయించుకోవడానికి ఎక్కువ ఓట్లు వేసుకుంటారు. సో ప్రజెంట్ మనము ఇక్కడ ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడదాము. అసలుకి ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏంటి అని. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా ఓటింగ్ ప్రక్రియ మాట్లాడదాము. మరికొంతమంది ఉన్నారు, ఎందుకంటే ఈ ఓట్లకి సంబంధించి అందరూ కూడా తమ ప్యానెల్ని గెలిపించుకోవాలి అని ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు, మన ప్యానెల్ ఒకవైపు హోరీన ఇప్పటికీ వచ్చినటువంటి ఓటర్లతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఓ ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి కూడా ఓట్ వేయాలి అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది స్పందన? ఇట్స్ గుడ్. ఎట్లా ఈవినింగ్ రిజల్ట్ వస్తుంది కదా, వీఆర్ వెరీ పాజిటివ్. ఓకే, చూస్తున్నాం కదా ఇలాగే వచ్చినటువంటి పెద్ద శ్రీమంత్ కిషోర్ గారని పెద్ద ప్రొడ్యూసర్ గారండి. ఆయన చెప్తారు సార్ ఓటర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మేడం
I am the ex-president of this chamber, past president. So what I think is this is unnecessary. If they work together, everything is possible. ఎవరు గెలిచినా సరే ఫిలిం ఛాంబర్ యొక్క భవిష్యత్ని నిర్ణయించాలి. అదేవిధంగా చిన్న పెద్ద అనే నిర్మాతల తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇవ్వాలి, ఫిలిం ఛాంబర్లో ఒక స్థానం కల్పించాలి అని చెప్పేసి ఓటర్ల వర్షన్ అయితే వినిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానల్ వర్సెస్ మన ప్యానల్ ఎలక్షన్ పోటీ జరుగుతోంది. సో ఇప్పటిదాకా చాలామంది తరలి వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో అల్టిమేట్గా ఎవరు గెలిచినా కూడా సినిమా సంబంధించి, సినిమాలో పనిచేసే టెక్నీషియన్ సంబంధించి అందరు కూడా అంత వారి యొక్క శ్రేయస్సే, వారి క్షేమమే తమకు ముఖ్యమని చెబుతున్నారు. ఇంకొక గంటన్నరలో ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కంప్లీట్.